కాన్స్టిట్యున్సీ యొక్క నేపథ్యం ఏంటంటే ఎక్కువ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా, రైతాంగం ఉన్న నియోజకవర్గం కొండేపి. అక్కడ ఎక్కువ మంది పొగాకు రైతులు ఎక్కువ, ఫుల్ అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ మాకు రాజకీయాల్లో రాకముందు నుంచే మాకు అక్కడ పరిచయాలు, టొబాకో ఫార్మర్స్ తోటి కానీ డైరీ ప్రతి ఫ్యామిలీ తోటి మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాన్స్టిట్యున్సీ అది. సో స్వామిగారి ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకు 50 years నుంచి అనుబంధం వాళ్ళ ఫ్యామిలీతో మాకు. ఇక్కడ అతను మా ఫాదర్ని మామయ్య అని పిలుస్తాడు, వాళ్ళ ఫాదర్ని మా నాన్న వాళ్ళు మామ అనేవాళ్ళు. ఆ సంస్కృతితో పెరిగిన కల్చర్ కానీ ఆ యొక్క కోఆర్డినేషన్ అప్పటి నుంచే మాకుంది. సో ఏదున్నా కానీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకొని, మేము ఎప్పుడు కోఆర్డినేషను యొక్క కమిట్మెంట్ తోటి ఇద్దరం కలిసి పనిచేసాం. ఇప్పటికీ అదే కోఆర్డినేషన్ కమిట్మెంట్ ఎక్కడ గ్యాప్ లేకుండా కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి గ్రిప్ బాగుండా ఉందంటే అదొకటే రీజన్.